అందరినీ అలరించేందుకు వచ్చిన ఊసరవెల్లి అదుర్స్ అనిపిస్తుందట. అందుకే ఈ సినిమాని కూడా రికార్డ్ స్థాయిలో విడుదల చేశారు. నైజాంలో ఈ సినిమాకి రికార్డ్ థియేటర్లను కేటాయించారు. ఎన్టీఆర్ అభిమానులతో థియేటర్లని కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ ఐమాక్స్ దగ్గర సందడిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. దివ్య, అందరూ ఈరోజు దసరా సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఈరోజు రెండు రకాల పండుగలు అని చెప్పుకోవచ్చు. ఓవైపు దసరా సెలబ్రేషన్స్తో పాటు వాళ్ళ అభిమాన హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా, ఊసరవెల్లి సినిమా ఈరోజు రిలీజ్ కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఒక 8:45కి ఇక్కడ షో స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపించింది. ఫ్యాన్స్ అంతా కూడా గుంపులుగా వస్తూ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవటం జరిగింది. కొందరు టికెట్స్ సంపాదించిన వాళ్ళు, కొందరు అయితే ఎక్కడైనా మనకు ఒక టికెట్ దొరకకపోదా అనేటువంటి ఎంతో ఆశతో కూడా చాలా మంది చేరుకున్నారు. ఇక్కడ అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి క్యూ కట్టారు. రాజమౌళి దంపతులు, డైరెక్టర్ రాజమౌళి దంపతులతో పాటు బోయపాటి శ్రీను, అదేవిధంగా గతంలో బృందావనం సినిమా తీసినటువంటి డైరెక్టరు, తర్వాత బెల్లంకొండ సురేష్, నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు, దగ్గుపాటి సురేష్ బాబు, ఇలా సినీ ప్రముఖులందరూ కూడా సినిమా చూడడానికి క్యూ కట్టారు. ఈ విధంగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖుల తాకిడితో ఐమాక్స్ అంతా ఒక సందడి వాతావరణం నెలకొంది కొద్దిసేపటి వరకు. ఇప్పుడే ప్రజెంట్ సినిమా షో స్టార్ట్ అవడంతో సినిమా చూస్తున్నారు లోపల అందరూ కూడా. ప్రస్తుతం నెక్స్ట్ షో చూసేందుకు చాలా మంది ఇక్కడ మనం చూడొచ్చు. ముందుగానే చేరుకున్నారు చాలా మంది అభిమానులంతా కూడాను. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ అంతా ఉన్నారు. అయితే సినిమా విషయానికి వచ్చినట్లయితే ఇది సురేందర్ రెడ్డికి సంబంధించి, ఇది జూనియర్ ఎన్టీఆర్తో రెండో సినిమా. ఇది గతంలో అశోక్ సినిమా తీశాడు, ఇప్పుడు రెండో సినిమా తీశాడు. అయితే అన్ని వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నటువంటి తమన్నాతో జూనియర్ ఎన్టీఆర్కి ఇది ఫస్ట్ సినిమా అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో లవర్ బాయ్గా రోల్ ప్లే చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. విభిన్న పాత్రల్లో కనిపించాలన్నటువంటి ఉత్సాహతతో ఉన్నటువంటి జూనియర్ ఇందులో ఒక హీరోయిన్ వెంట పడుతూ లవ్ చేస్తూ హీరోయిన్ వెంట పడుతూ ఒక లవర్ బాయ్ రోల్ని ప్లే చేస్తూ వస్తున్నాడు. అదేవిధంగా ఇటు డైరెక్షన్ విషయంలో వచ్చినట్లయితే ఎప్పుడు లేనంతగా మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉందంటూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది అభిమానులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఆనందానికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఎటువంటి ఆశలు పెట్టుకున్నారు ఈ మూవీ మీద? గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా విషెస్ టు టీవీ9 స్టాఫ్ అండ్ ఆల్ టీవీ9 వ్యూవర్స్. చెప్పండి, మీరు చెప్పండి. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. ఇది భారతదేశం గర్వించదగినటువంటి ఎన్టీఆర్. కదిలేది, కదిలించేది, మెరిసేది, మెరిపించేది, పరిపూర్ణపు సంతృప్తినిచ్చేది జూనియర్ ఎన్టీఆర్ నటనండి. యాక్షన్లో కానీ డ్యాన్స్లో కానీ ఒక అద్భుతమైన నటుడు. అంటే ప్రస్తుతం ఇన్ని సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఏంటంటే ఒక పరిపూర్ణమైన సంతృప్తినిచ్చే, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక గ్రేటెస్ట్ యాక్టర్ మా ఎన్టీఆర్ అండి. ఇది ఈరోజు మా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమా మీద. డెఫినెట్లీ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం మాకు ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆడియో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆడియో ఏ విధంగా ఎంజాయ్ చేశారు? ఇప్పుడు సినిమా మీద ఎటువంటి అంచనాలు వేసుకున్నారు? ఆడియో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. మూవీ కూడా దానికంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది మేము అనుకుంటున్నాం. కంపల్సరీ 100 days జరుపుకుంటాం మూవీ. ఓకే, ఆల్రెడీ పోస్టర్స్ గట్రా చూసి ఉంటారు. సో పోస్టర్స్లో ఎన్టీఆర్ ఏ విధంగా కనిపిస్తున్నారు? ఎటువంటి ఏ రకంగా అలరిస్తున్నారు? చాలా డిఫరెంట్గా, చాలా ఎమోషన్ డిఫరెంట్గా కనపడుతున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా కనపడలే పోస్టర్, అలా అంతగా కనపడుతున్నాడు. ఇంత ముందుడే సినిమా కంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు. ఓకే, ఇంకా మీరు చెప్పండి, ఎలా ఉందండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? బాగానే ఉండొచ్చు. ఓకే, చాలా ఎక్స్పెక్ట్స్ పెట్టుకున్నారు అభిమానులంతా కూడా. అది తప్పకుండా విజయం నమోదు చేస్తుందని చెప్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి సినిమాకి కూడా షూటింగ్లో ఏమైనా గాయాలు అయినట్లయితే అతనికి ఆ సినిమా చాలా హిట్ అవుతూ ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఈ సినిమాలో కూడా ఆయన చివరి సాంగ్ విషయంలో అతను కొంచెం గాయాల పాలయ్యారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందంటూ అభిమానులంతా